మనకి టీవీ యూనిట్లో కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి మ్యామ్. లైక్ క్లోజ్డ్ స్టోరేజ్ కావాలి, లేదంటే గ్లాస్ స్టోరేజ్ కావాలి, లేదంటే క్లోజ్డ్ వన్ కావాలి, లేదంటే ఓపెన్ స్టోరేజ్ కావాలన్నా కానీ వీ ప్రొవైడ్ దట్. ఇక్కడ ఇది కూడా చూడండి, మనకి ఫ్లూటెడ్ ప్యానెల్ ఉంటుంది. సో ఇది కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు. చాలామంది మార్బుల్ స్టోన్ అడుగుతారు, మార్బుల్ పెడతాము, లేదంటే వాళ్ళకి ఎలాంటి కలర్స్ కావాలి దాన్ని బట్టి కూడా మేము డిజైన్ చేస్తాం. ఓకే, ఇది కూడా స్టోన్. ఓకే, అది స్టోన్. ఇది కూడా స్టోన్. యాక్చువల్లీ ఇలా సెట్ చేసింది కూడా బాగుంది. అంటే క్లోజ్డ్, ఓపెన్, మొత్తం గ్లాసెస్ రెండు కూడా అంటే ఒకే దగ్గర ఇలా పెట్టినా కూడా బాగానే ఉందన్నమాట లుక్ చూడటానికి. నైస్. సో ఓకే, ఈ సోఫా సెట్, టేబుల్ ఇవన్నీ కూడా ఇంకా ఓపెన్ నుంచే తీసుకుంటాం. ఫర్నిచర్ కూడా చెప్పాను కదండి, ఓపెన్ ఫర్నిచర్ అని. ఇక్కడ చూడండి, కాఫీ టేబుల్స్ కూడా ప్రతిదీ ఓపెన్ నుంచే వచ్చేస్తుంది. చాలా కంఫర్టబుల్ ఉంటుంది. మన దగ్గర లెదర్ ఆప్షన్స్ ఉంటాయి, ప్యూర్ లెదర్ కానీ, మిక్స్డ్ లెదర్ కానీ. ప్రతి దాంట్లో మేము లైక్ వాట్ ఎవర్ కలర్ మన క్లయింట్స్కి ఎలా కావాలి, ఎలాంటి ఫర్నిచర్, ఎలాంటి ఫినిష్లో కావాలనేది కూడా మేము ఇస్తాం. అండ్ ఆల్సో ఇది కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. లైక్ 5 సిట్టింగ్ కావాలా, 4 సిట్టింగ్ కావాలా, 3 సిట్టింగ్ కావాలా, ప్రతిదీ క్లయింట్స్ చాయిస్ అనమాట. వాళ్ళ రూమ్ సైజ్ని బట్టి మేము వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. ఓకే, ప్రతి ఏదైనా సరే కస్టమైజ్ అనమాట. ఇది రెక్లైనర్ కూడా. ఓకే, వీ కెన్ టర్న్ ఆన్ ద రెక్లైనర్స్. మనకి రెక్లైనర్స్ కార్నర్ సీట్స్కి వస్తాయి. ఆ రెక్లైనర్స్ కూడా మనము సజెస్ట్ చేస్తాం. ఓకే, అంటే శ్వేత గారు ఇవన్నీ కూడా ఇంపోర్టెడేనా అండి? ప్రతిదీ ఇంపోర్టెడే. ప్లస్ క్లయింట్స్కి ఎలా కావాలి, మనకి లెదర్ ఆప్షన్ ఉంటుంది, ఇంకా మిక్స్డ్ లెదర్ ఉంటుంది, వాళ్ళకి ఎలా కావాలని. ప్లస్ ఇంపోర్టెడ్ ఎందుకంటే మనకి సీటింగ్ ఏరియా కూడా చాలా ఎక్కువ వస్తుంది, కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ ఆల్సో రెక్లైనర్స్ వస్తాయి మనకి. ఇవి కూడా క్లయింట్కి ఎలా కావాలంటే అలా, వాళ్ళకి 3 యూనిట్స్ కావాలా, 4 యూనిట్స్ కావాలా, లేదంటే ఇంకా ఎక్కువ కావాలా, అది కూడా వాళ్ళు కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట క్లయింట్స్.